హలో నమస్తే నేను మీ మీనా వెల్కమ్ బ్యాక్ టు మన ఢాబా. ఈ రోజు మనం ఒక హెల్దీ నమ్కీన్ చేద్దాం. ఈ మిక్స్చర్ మనం ఎప్పుడైనా కూర్చొని సాయంత్రం పూట ఎప్పుడైనా తినొచ్చు. చాలా హెల్దీ. దీనిలో నేను చాలా డ్రై ఫ్రూట్స్ రాస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ దీనిలో పోహా అటుకులు. దీనికోసం పేపర్ అటుకులు తీసుకోవాలి. మరమరాలు, కొంచెం మరమరాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. మురుమురే. ఇంకా దీనిలో డ్రై ఫ్రూట్స్ లో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఆల్మండ్స్ వేసాను. ఆల్మండ్స్ లో ప్రోటీన్ ఉంటుంది, మన ఐస్ కి మంచిది. ఆల్మండ్స్. క్యాష్యూస్ వేసాను, ప్రోటీన్ ఉంటుంది. క్యాష్యూస్ మన కిడ్నీకి మంచిది. వాల్నట్స్ వేసాను, వాల్నట్స్ మన హార్ట్ కి మంచిది. కిస్మిస్ వేసాను, కిస్మిస్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి లేడీస్ కి చాలా మంచిది. మఖానా వేసాను. మఖానా అంటే ఫాక్స్ నట్స్ ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. దీనిలో చాలా కాల్షియం ఉంటది. నార్మల్ గా దీనిలో సాల్ట్ పెప్పర్ వేసుకొని అయినా ఫ్రై చేసుకొని అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఫాక్స్ నట్స్ లో క్యాలరీస్ కాబట్టి ఎప్పుడైనా తినొచ్చు. ఇంకా దీనిలో మనం శనగలు కూడా వేసాము. శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటది, హార్స్ పవర్ అని కూడా అంటారు. ఇంకా దీనిలో మనం పీనట్స్ కూడా వేసాము. పీనట్స్ లో ప్రోటీన్ ఉంటుంది. ఇంకా క్యాష్యూస్ తక్కువ వేసుకొని మీరు పీనట్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీనిలో నేను డ్రై కోకోనట్ కూడా వేసాను, చిన్నగా కట్ చేసి. కోకోనట్ మన హెయిర్ కి మంచిది, మన స్కిన్ కి మంచిది. కోకోనట్ లో గుడ్ ఫ్యాట్ ఉంటది. ఇంకా దీనిలో మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మీరు సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్ ఎక్కువ వేసుకోండి, ఇష్టం లేనివి తగ్గించుకోండి. మరి తొందరగా రెసిపీ స్టార్ట్ చేద్దామా? పోహా మిక్స్ నమ్కీన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్: పోహా 1 కప్పు. నేను పెద్ద కప్ తీసుకున్నా, మీరు కావాలంటే చిన్న కప్ కూడా తీసుకోవచ్చు. ఇది పేపర్ పోహా. మరమరాలు, ముర్మురే, ఇది కూడా 1 కప్పు. మీరు కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. క్యాష్యూస్ 1/4 కప్. కిస్మిస్ 3/4 కప్. రోస్టెడ్ చనా 1/4 కప్. ఆల్మండ్స్ 1/4 కప్. రోస్టెడ్ పీనట్ 1/4 కప్. మఖానా 1/4 కప్. వాల్నట్స్ 1/4 కప్. నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా. డ్రై కోకోనట్, ఇది ఎండు కొబ్బరి, ఇలా సన్నగా నేను కట్ చేసుకున్నాను. ఇది 3-4 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్. గ్రీన్ చిల్లీస్ 1 to 2 టేబుల్ స్పూన్స్. కర్రీ లీవ్స్ 1 to 2 టేబుల్ స్పూన్స్. సాల్ట్ <4 టీ స్పూన్. నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను, మీరు నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఘీ 1 to 2 టేబుల్ స్పూన్స్. మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దానిలో మఖానాస్ రోస్ట్ చేసుకోవాలి. మఖానాస్ ని మీరు లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోండి. తునిగేంత వరకు ఇలా నొక్కితే ఇది తునిగిపోవాలి, అప్పటి వరకు దీన్ని రోస్ట్ చేయాలి. ఇప్పుడు తునగటం ఇలా స్టార్ట్ అయింది. ఇంకొక 2 minutes లో ఇది రెడీ అయిపోతుంది. ఈ పోహా నమ్కీన్ ని మీరు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోవచ్చు. ఇదేం పాడవదు 2-3 months వరకు కూడా, ఎందుకంటే అన్ని మనం డ్రై ఇంగ్రీడియంట్సే వేస్తున్నాం కాబట్టి. ఇంకా దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, ఇది కూడా అయిపోయిందో లేదో. ఇంక ఇది రెడీ అయిపోయింది, తునగటం స్టార్ట్ అయింది. ఇంకా మన మఖానా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం కడాయిలో పేపర్ పోహా వేసేసి దీన్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్ చేస్తున్నాం మనం. నేను కొంచెం హెల్దీగా చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు, హెల్త్ కాన్షియస్ వాళ్ళు మరమరాలను, అటుకులు, పోహాని తక్కువ వేసుకోండి, ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి. నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను, హెల్దీగా చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకొనైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని లో ఫ్లేమ్ మీదే కంటిన్యూస్లీ స్టిర్ చేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇంక దీన్ని ఇలా చెక్ చేసుకోండి, నోట్లో వేసుకొనైనా చెక్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువసేపు ఏం పట్టదు, ఇది డ్రై రోస్ట్ అవ్వడానికి చాలా తొందరగానే అయిపోతుంది. ఇలా తుంపితే ఈజీగా తునిగిపోవాలి. ఇది రెడీ అయిపోయింది, దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. నా మరమరాలు ఆల్రెడీ క్రంచీగానే ఉన్నాయి.
మీరు క్రంచీగా లేకపోతే ఒక 2 మినిట్స్ దీనిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి మరమరాల్ని కూడా. నా మరమరాలు డన్. దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా మీరు దీనిలో ఒక 2 టీ స్పూన్స్ ఘీ వేసుకొని లేకపోతే ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. మిగతా డ్రై ఫ్రూట్స్ కొంచెం రోస్ట్ చేసుకుందాం ఫ్రై, దీనిలో ఆయిల్లో కానీ ఘీలో కానీ. మీరు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసేసి ఇంకా ఆల్మండ్స్ వేసేయండి. ఇవి కొంచెం మనం ఫ్రై చేస్తున్నాం. మీరు కావాలంటే పీనట్స్ ని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనేమో రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నాను. ఈ మిక్స్చర్ మీరు 10 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు, ఏం టైం ఏం పట్టదు. దీంతో పాటే డ్రై కోకోనట్ కూడా వేసేయండి ఆల్మండ్స్ తో పాటే. కోకోనట్ అయితే మన హెయిర్ కి మన స్కిన్ కి అన్నిటికీ చాలా మంచిది. ఇది ఆల్రెడీ డ్రై కోకోనటే కాబట్టి దీన్ని మరీ ఏమి ఫ్రై చేయని అవసరం లేదు. మీరు కావాలంటే రోస్టెడ్ ఆల్మండ్స్, రోస్టెడ్ క్యాష్యూస్ అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా అన్ని ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేసేయండి. గ్రీన్ చిల్లీస్ కూడా నేను వేసేస్తున్నాను, కొంచెం ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఘీలో. కర్రీ లీవ్స్, వాల్నట్స్, రోస్టెడ్ పీనట్స్. మీరు దీనిలో సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అవి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. ఇంకా ఉట్టి నేను కిష్మిష్ ఉంచుకున్నా, అది నేను లాస్ట్లో వేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ లో ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి. కర్రీ లీవ్స్ కొంచెం క్రంచీగా అయిపోవాలి. మీరు కావాలంటే ఈ నమ్కీన్లో మిక్స్చర్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. 1 to 2 టీ స్పూన్స్ షుగరు, ఆప్షనల్ షుగరు. నేనైతే వేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇంక కిష్మిష్ వేసేసి ఇంకా ఇది కూడా దీనిలో వేసేస్తున్నాను. నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్లేమ్. మనది రెడీ అయిపోయింది మిక్స్చరు. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో నేను దీనిలో సాల్ట్ వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇది మిక్స్ చేస్తున్నాను నేను అంతే. నా ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. నేను గ్రీన్ చిల్లీస్ వేసాను. గ్రీన్ చిల్లీస్ ఇష్టం లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు మరమరాలను అటుకులతో కూడా చేసుకోవచ్చు. పోహా అను ఓన్లీ అటుకులతో కూడా చేసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ లైక్ డ్రై ఫ్రూట్స్ యూ కెన్ ఓన్లీ మేక్ విత్ పోహా అండ్ మర్మరాల్స్. ఇంకా మన మిక్స్చర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మీరు కావాలంటే దీనిలో ఫాక్స్ నట్స్ వేసుకోపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఏ డ్రై ఫ్రూట్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్ వేసుకోండి. మన అటుకుల మిక్స్చరు పోహా నమ్కీన్ చాలా ఈజీగా తొందరగా అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇది చాలా టేస్టీ కూడా. 10 మినిట్స్ లో ఈజీగా అయిపోయే స్నాక్ ఇది. మనతో పాటు మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, చిన్న బాక్స్ లో. ఇంట్లో కూర్చొనైనా మంచింగ్ చేసుకోవచ్చు. ఈజీ హెల్దీ స్నాక్. దీనిలో మనకు మెయిన్ ఫోకస్ ఐరన్ మీద, కాల్షియం మీద, ప్రోటీన్ మీద. దీనిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా హెల్దీ స్నాక్ ఇది. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.